ఏడవైనవన్నా ఆంధ్రప్రదేశ్కు 7 లక్ష ఏంది 7 కూడా కాదమ్మో 30 లక్షల ఎకరాలకు నీళ్లు పోతున్నాయన్నా. ఏడవైనవన్నా నువ్వు ఏ వారం అడుగుతావన్నా నువ్వు చెప్పు. పార్లమెంట్లో ఏ వారం అడుగుతావన్నా నువ్వు? 30 లక్షల ఎకరాలకు నీళ్లు పోతున్నాయి అన్న ఆంధ్రప్రదేశ్కు. కేంద్రం దానికి సహకరిస్తుందన్నా. నువ్వు ఏడబోతున్నావన్నా? నువ్వు ఏడున్నావన్నా? 100 డైలాగులు నేను కూడా కొడతా. ఒక మైకి చుట్టిన కొట్టమంటే స్క్రీన్ గిన్నె అన్ని పక్కన పెట్టి నేను 4 కండువాలు వేసుకొని నేను కూడా కొడతా. కానీ ప్రాక్టికల్గా ఒక మంత్రి అనేటోడు, ఒక ఎమ్మెల్యే అనేటోడు, ఒక ఎంపీ అనేటోడు పార్లమెంటులు ఉంటే, ఒక అసెంబ్లీలు ఉంటే ఏం అడుగుతా ఉన్నాడు, ఏం మాట్లాడుతూ ఉన్నాడు, అది కదా కావాలే చెప్పు. నిజంగా ఈ రాష్ట్రం కోసం ఒక ఎంపీగా నువ్వు ఏం అడిగినావు? ఈ రాష్ట్రం కోసం ఒక ఎంపీగా నువ్వు ఏం అడిగినావు అసలు చెప్పు. ఎప్పుడైనా కరీంనగర్ బిడ్డలు నెవరేసుకున్నారా? ఆలోచించిండ్రా? అసలు ఏం అడిగిండు ఈ రాష్ట్రం కోసం పార్లమెంట్లో? ఎప్పుడైనా ఆలోచించిండ్రా? నాకు వారాలు తెలియదా? నేనే క్యాలెండర్ ఓపెన్ చేసి చూపెడతా. ఇవాళ ఏం వారమో నేనే చదువుతా. ఇలా శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, మళ్ళీ శనివారం వస్తుంది. నేను డిగ్రీ చదువుకునే నేను పట్టాభద్రుని. నాకెందుకు వారాలు చెప్పు? నాకు నిధులు కావాలి, నాకు నీళ్లు కావాలి. ఇప్పుడు కేంద్రం సహకరిస్తుంది ఆంధ్రప్రదేశ్కు. 1, 2 కాదు, ఏకంగా 30 లక్షల ఎకరాలకు నీళ్లు మళ్ళిస్తూ ఉన్నది. నా తెలంగాణ కూడా నీళ్లు తీసుకురమ్మని నువ్వు అడుగు. చైతన్యం చచ్చిపోయింది నిజంగా అందరి లోపల. పేరుకే చైతన్యం అని మనం ట్యాగ్ లైన్ పెట్టుకున్నాం, కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం చాలా బద్దకస్తులమైనాం.